లైఫ్లో ఫస్ట్ టైం నిజంగా అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఒక మంచి ఫీల్తో రాస్తున్నాను. ఇదంతా నాకు ఎప్పుడు పరిచయం లేని ఒక వ్యక్తి వల్ల జరుగుతుందని అస్సలు అనుకోలేదు. కాఫీ మేడం, మీకు ఇష్టం అన్నారు కదా అని. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియని నాకు చెప్పేయాలనిపిస్తుంది ఐ లవ్ యూ అని. మా ఇంటికి వస్తారా ప్లీజ్? అక్కడ ఉండేసి చెల్లిని చూసేసి మిమ్మల్ని డ్రాప్ చేసేస్తాను. ఎక్కడికి వచ్చాం? మీ ఇంటికి వెళ్దామన్నావు కదా. అయ్యో ఇదే మా ఇల్లు మేడం, రండి. ఏడబ్బా మనిషి ఇంకా రావట్లేదు. ఏంటన్నా లేటు? అసలే చెల్లికి సీరియస్గా ఉంటే. అక్కడికే వచ్చాను నాన్న. పొద్దు నుంచి టార్చర్ పెడతావా? నీకోసం గిఫ్ట్ తెచ్చాను రా. ఓ గిఫ్ట్ తెచ్చావన్నా? చేతులు చాపు, కళ్ళు మూసుకో. ఏం తెచ్చాడు అన్న? నా మీద ప్రేమ ఎక్కువ అసలు ఈ మనిషికి. వచ్చేసి అన్నా, పొద్దు నుంచి నువ్వు పెట్టిన టార్చర్కి ఎక్కడో పెడదాం అనుకున్నా, చేతిలో పెట్టేస్తున్నా. ఓకేనా? క్యూట్ ఫీల్. మేడం మీరండి. ఎరా కాలేజీకి వెళ్ళావా? వెళ్ళాను అన్నయ్య. అక్క ఎక్కడ? లోపల ఉంది. మేడం ఏమ్మా ఎలా ఉంది? పర్లేదు అన్నయ్య, ఇప్పుడు బాగుంది. రే కుర్చీ తీసుకురా. మేడం కూర్చోండి మేడం. హాయ్, హాయ్. నా పేరు రాధిక. నా పేరు అంజలి. ఏం లేదు, జస్ట్ మైల్డ్ ఫీవర్ అంతే. ఒక టాబ్లెట్ రాసిస్తాను. పేపర్ ఏమైనా ఉందా? అరే బుక్ తీసుకురా. ఈ టాబ్లెట్ మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, ఆఫ్టర్ ఫుడ్ వాడండి. ఒక 2 days కోర్స్ వాడితే సరిపోతుంది. సరే మేడం. మేడం మీరు ఇక్కడే ఉండండి. అరే చెల్లిని చూసుకోరా. అరే అడగడం మర్చిపోయాను రా. కీ అది కాదన్నా. అబ్బా అన్నా, క్యూట్ బాయ్. అన్నది కాదన్నా, నా మాటినన్నా. అబ్బా అమ్మ చేతులు పోతున్నాయి అన్న. అమ్మా కిల్లి మేడం, అసలు ఎవరి చిరంజీవి? ఆటో డ్రైవర్గా ఉంటూ ఇంత పెద్ద ఇల్లు, ప్రాపర్టీ, అసలు ఏంటిదంతా? అయ్యో మేడం అదేం కాదండి. అయినా అన్న చిన్నప్పటి నుండి రిచ్ ఏం కాదు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ అమ్మ చెప్పిందని స్వయం కృషిలో చిరంజీవిలా కష్టపడి ఇదిగో ఈ లెవెల్కి వచ్చాడండి. అన్న 10th క్లాస్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి చెప్పారంటండి, మీ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్నే చంపేసి ఆయన కూడా చనిపోయారంటని. అది అన్నకు తగిలిన ఫస్ట్ షాక్ అండి. ఆ తర్వాత అంత్యక్రియలు అయిపోయిన రోజు రాత్రి ఇంట్లో కరెంటు పోవడంతో బంధువులందరూ కూర్చొని మాట్లాడుతుంటే అది అన్న చాటుగా విన్నాడంటండి. అబ్బాయిలు ఇద్దరు ఉంచుకుందాం, అమ్మాయిని అనాథాశ్రమంలో పడేద్దామని. ఇదంతా అన్న చాటుగా విని ఆ షాక్లో వెళ్ళి స్విచ్ బోర్డులో సుస్సు పోసేసాడంటండి. అయినా మీకు విషయం చెప్పడం మర్చిపోయాను అన్నకి. వద్దులే. ఏంటి? చెప్పొద్దు. ఏం లేదండి. తర్వాత ఆ షాక్లో కరెంట్ రావడంతో ఇల్లంతా గందరగోళం అయిపోయిందండి. అన్న చెల్లిని తమ్ముడిని తీసుకొని ఇదిగో ఇక్కడికి వచ్చి స్థాయిలో ఉన్నాడండి. మరి ఇంకా తనకేం అవసరం ఆటో నడుపుకోవడం? అంతా బానే ఉందిగా. అయ్యో మేడం మీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా. అన్న చిరంజీవి అభిమాని, జై చిరంజీవి భక్తుడు. అన్నం పెట్టే పని దైవంగా భావించి ఇలా కంటిన్యూ అవుతున్నాడండి. మా అన్న బంగారం అండి, మంచోడు. ఏంట్రా ఐసు? అది ఎప్పుడో కరిగిపోయింది. మనం అసలే తోలుమందాం కదా, తెలియలేదంతే. ఓ కరిగిపోయిందా? వెళ్ళి చెల్లికి మందులు ఇచ్చే. సర్లే. ఇదిగో తాళం. ఏంటో చేతులు ఐసు పెట్టో, చేతులు పనిచేసి అవట్లే. మేడం ఎలాగో లేట్ అయింది కదా, డిన్నర్ చేసేస్తే ఇంటి దగ్గర దింపేస్తా మేడం, రండి.
ఓకే బాయ్ బాయ్ Bye. బాయ్ అండి. రండి మేడం. చిరంజీవి మేడం చిరంజీవి మేడం. ఇవాళ నుంచి నువ్వు నన్ను మేడం అని పిలవక్కర్లేదు, జస్ట్ రాధిక అని పిలువు చాలు. సరే అండి. ఈ టైంలో తను నాకు ఇష్టమని చెప్తే కరెక్టేనా? తను ఇల్లు చూసి చెప్పారనుకుంటాడేమో. అయినా ఇవన్నీ తెలియక ముందు కదా నేను చిరంజీవిని ఇష్టపడ్డాను. ఏదైతే అయింది. రేపు వెళ్ళి చిరంజీవికి నేను ఏమనుకుంటున్నానో చెప్పేస్తా. ఎండి కరిగిన బంగారు కరిగిన మనసు కరగదమ్మి అన్నా. రా. అరే నీకు 2 పనులు చెప్తా. ఆ, ఆ 2 పనులు అవగొట్టుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత చెప్పు. అన్నా ఈ మధ్యలో ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయను. సరే. రే ఆ, స్నానం చేసావా? మొన్న ఎప్పుడో చేశానన్నా. ఇల్లు నీ మనసు కరగదమ్మి. బ్రో వాటర్ తాగుతారా? పర్లేదు తాగండి. బ్రో తాగండి బ్రో. ఈరోజేంటి ఇంత దాహం వేస్తుంది? అసలే వాటర్ ఎక్కువ తాగేస్తున్నాను. కెలీగడి ఫోన్ ఎత్తకూడదు అసలే బాగా. బ్రో తీసుకోండి బ్రో. వద్దండి. పర్లేదు తాగండి బ్రో. ఏంటి పొద్దున్న నుంచి వీళ్ళు ఇస్తూనే ఉన్నారు, నేను బాటిల్ మీద బాటిల్ తాగుతూనే ఉన్నా. అమ్మో ఇవాళ జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఏదో జరగబోతుంది, నాకు అర్థం అవుతుంది. కాల్ చేయాలా? మేడం ఫోన్ చేస్తారు. హలో హలో చిరంజీవి, రాధిక గారు చెప్పండి. ఎక్కడున్నావు? అంటే మీకు ఈరోజు హాలిడే కదండి, నేను వేరే కిరాయి ఒకటి ఒప్పుకున్నాను. అవునా? నాకు లొకేషన్ పంపుతావా? నేను వస్తాను. అయ్యో పర్లేదు, నేను వస్తాను. చెప్పండి. లేదు, నాకు లొకేషన్ పంపించాలి, నేను వస్తా. అంటే నా దాంట్లో నెట్ పని చేయట్లేదండి. సరే. అంటే మెయిన్ రోడ్ ఉంది కదా మేడం. అవును. ఓకే చిరంజీవి, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా. సరే అండి, వెయిట్ చేస్తాను. ఏంటి దాహం వేస్తుంది? ఎంత తాగినా దాహం తీరట్లేదంటే ఇవాళ. ఈవిడేంటి ఇంకా రావట్లేదు? హాయ్ చిరంజీవి. హాయ్ అండి. చెప్పండి రాధిక గారు, మాట్లాడాలని ఫోన్ చేశారు కదా. బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశానండి. వాటర్ తాగావా? పొద్దు నుంచి తాగుతూనే ఉన్నాను. తాగానండి.
అది ఎలా చెప్పాలో తెలియడా. వీడికి ఫోన్ చేద్దని చెప్పానుగా. అమ్మో అసలే వాటర్ ఎక్కువ తాగాను. వీడి ఫోన్ లిఫ్ట్ చేయకూడదు. చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే మళ్ళీ మా అన్నయ్య తర్వాత నేనంతలా నమ్మి నాకు నచ్చింది నువ్వే చిరంజీవి. అయ్యో థ్యాంక్ యూ మేడం. ఐ లవ్ యూ చిరంజీవి. మేడం ఏంటి ఎంత షాక్ ఇచ్చారు? ఏం చేయాలి ఇప్పుడు? ఏం అర్థం కావట్లేదు. అయ్యి బాబాయ్ ఏమైంది? పరిస్థితి ఏంటి ఇప్పుడు? బాబాయ్ ఏం వెతుకుతున్నావు చిరంజీవి? ఎటు ఏం కనపట్లేదు. నేను పైకి వెళ్ళిపోసేద్దామా? ఏం ప్లేస్ రా బాబు, ఎటు చూసినా బిల్డింగ్సే కనిపిస్తున్నాయి. ఎక్కడ పోసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. మేడం ఒక్క నిమిషం. చిరంజీవి ఆగు. అయ్యో ఎందుకు పరిగెడుతున్నావు చిరంజీవి? అందుకేనా పొద్దు నుంచి తాగుతూనే ఉన్నా. చిరంజీవి షో ఎందుకు పరిగెడుతున్నావా? ఏంటి అర్థం కావట్లే. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడ ఏం కనపట్లేదే. అమ్మా ఫుల్ అయిపోయింది. మన వల్ల అవ్వట్లేదు. ఏంటి కొత్త నెంబర్లో ఉంది? హలో అన్నా నేనన్నా. అబ్బా ఏంటో చెప్పరా అన్నా. మనం 3 లక్షలు ఇచ్చిన ముసలుడు బాధ్యత అనేసాడు. ఇక మన డబ్బులు రానట్టే. అమ్మో వీడు మళ్ళీ షాక్ ఇచ్చాడు రా. ఇటుకు పొద్దున్నే వచ్చేటప్పుడే చెప్పా ఫోన్ చేయకరాని. పోకోండమ్మా, పోతే పోయింది ఏదో ప్రాణం. డబ్బులు పోతే తిరిగి వస్తాయేంటి? ఇక్కడ ఆర్డర్ లేనట్టున్నాడు. పోసేద్దాం. రై ఎవడరా అడిచిపోసేది అక్కడ? బాబోయ్ పోలీసు. రే ఆగరా ఆగరా రై. చిరంజీవి 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 ఎందుకు పరిగెడుతున్నావు? ఏమైంది మేడం? మీ దగ్గర ఏమైనా కొట్టేసాడు ఆడు? నువ్వు ఉండవయ్యా. అవ్వట్లేదు. ఎక్కడొక్కడ పోసేయాలరా. వెళ్ళిపోయాడు. మీరు ఎటు వెళ్ళండి, నేను ఎటు వెళ్తా. సరే మేడం. చెప్పరా. యావరేజ్ రా, అంతేం లేదు సినిమా. బ్రో బాటిల్ ఉందా? తాగడానికా? లేదు పోసుకోవడానికి. లేదు. చెప్పరా. ఎవరో దాని మీద ఎలా వస్తారా బాటిల్ లేకుండా రోడ్ల మీదకి? ఓ రకరకాలుగా ఉంది. ఎటు చూసిన జనాలు ఉన్నారు. ఎక్కడ పోయాలరా? అమ్మో ఇంక లాభం లేదు. చంపకమాల గారికి ఫోన్ చేసి పక్కనే ఉన్న ప్లేస్లో ఏమని అడుగుదాం. హలో హలో చంపకమాల గారు, నేనండి చిరంజీవిని. ఏంటి ఫ్లాట్ ఏమైనా తీసుకుంటారా? లేదండి, చిన్న హెల్ప్ తీసుకుంటాను. హెల్పా? ఏంటి? నా ఫోన్లో నెట్ రావట్లేదు. నేనున్న ప్లేస్ దగ్గరలో ఎక్కడన్నా సులభ కాంప్లెక్స్లో నేను చూసి చెప్తారా? అరే ఏం మాట్లాడుతున్నావురా? సెన్స్ ఉంటే మాట్లాడుతున్నావు. సిగ్గుందా? ఒక అమ్మాయికి ఫోన్ చేసి ఇట్లా అడిగేది. బుద్ధి లేదా నీకు? కడుపుకి అన్నం తింటావు, కట్టి తింటున్నావా? సిగ్గులేదా? ఫోన్ హెల్ప్ చేస్తారని ఫోన్ చేస్తా. నేను కొత్త నెంబర్లా ఉంది. హలో అన్నా నేనన్నా. అమ్మా ఒక్క నిమిషం ఆగరా, నాకు ఓపిక కూడా లేదు. ఏదో ఫోన్ చేశాడు రా బాబు. అన్నా ఏం లేదన్నా, మనం మొన్న బాచ్పల్లిలో చెల్లి పేరు మీద ల్యాండ్ కొన్నాం కదా, అది రోడ్ వైనింగ్ లో సగం కొట్టుకుపోయింది అంతే. చూసామన్నా ఇంత చిన్న మ్యాటర్ ఎంత సింపుల్ గా చెప్పాను. అమ్మా నా కొడుకు ఏంట్రా ఎలా తగులుకున్నాడు? అమ్మా లేదురా. అమ్మా పోసేద్దాం. అమ్మా
అర్థం కావట్లేదు. ఏదైతే అదండి ప్యాంట్లో పోసేద్దాం వద్దా పోసేద్దాం. చిరంజీవి అసలు ఎందుకు పరిగెడుతున్నావు? ఏంటి నీ ప్రాబ్లం? నువ్వు పరిగెత్తడం కాకుండా పిచ్చిదాన్ని వెనకాల నేను పరిగెడుతున్నా. వద్దంటే వద్దని చెప్పొచ్చుగా, ఎందుకు పరిగెత్తిస్తావు? అసలు ప్రాబ్లం ఏంటి? మేడం అది మీకు విషయం చెప్పాలి మేడం. చిన్నప్పటి నుంచి ఎవరన్నా వచ్చి షాకింగ్ విషయాలు చెప్తే మేడం నాకు వచ్చేస్తుంది మేడం. అందుకే కంగారులో ఏం చేయాలి తెలియదు ఇలా వచ్చేసాను మేడం. షాక్ అయ్యి మీరు అలా చెప్పేసరికి పరిగెత్తుకుంటూ వచ్చాను మేడం. అదా నీ ప్రాబ్లం? మేడం ఎక్కడికి మేడం? మేడం ఓకే ఒక నిమిషం మేడం. మేడం ఈడా పొద్దున్నుంచి ఇవ్వాల్సిన షాకులన్నీ ఇచ్చాడుగా, ఇంకేమంటేలే. హలో అన్నా నేనన్నా. నువ్వేరా చెప్పు. అన్నా రాజారాంకి నువ్వెవరో తెలిసిపోయిందన్నా. మేడం